హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుష్పయాగానికి వెళ్ళానండి. అదే బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు పుష్పయాగం చేస్తారనమాట. అన్ని రకాల పువ్వులతో చేస్తారండి. యాగము చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు. పూజ కూడా ఇట్లాగా పువ్వులతో కింద అలంకరించారండి. అలంకరించిన పువ్వులతోనే లాస్ట్గా స్వామివారికి అభిషేకం చేశారనమాట. ఇంతకీ పుష్పయాగం అంటే ఏంటో తెలుసా మీకు? పుష్పయాగం అంటే పూలతో చేసే యాగం అండి, లేదా పూజా కార్యక్రమం అనమాట. ఇది ముఖ్యంగా విష్ణుమూర్తికి వివిధ రకాల సుగంధ పుష్పాల పత్రాలతో చేసే శాంతి ఉత్సవం అండి. పుష్పయాగం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దేశము సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చేస్తారంటండి. సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే మంచి వర్షాలు, పంటలు పండుతాయంటండి. ప్రకృతి వైపరీత్యాలు కలగకూడదని ఈ యాగం కూడా చేస్తారంటండి. స్వామివారికి రకరకాలైన పూలు పత్రాలతో అభిషేకం చేస్తారండి. సాధారణంగా ఏటా బ్రహ్మోత్సవాల్లో దర్బారు వాహన సేవలలో పూజారులు లేదా భక్తులు వల్ల తెలుసో తెలియకో జరిగే లోపాలను పరిహరించడానికి, స్వామివారికి శాంతి చేకూర్చడానికి ఈ పూలతో అభిషేకం చేస్తారంటండి. మా రామాలయంలో కూడా, మా ఇంటి దగ్గర రామాలయంలో కూడా బాగా చేశారండి పుష్పయాగము. అంటే అందరినీ వచ్చేటప్పుడు పూలు తీసుకురమ్మన్నారనమాట. అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అందరూ అంటే మనకు తోచిన అన్ని పువ్వులు తీసుకెళ్ళాలన్నమాట. అవన్నీ కలిపేసి ఇట్లా స్వామివారికి అభిషేకం చేశారండి. పూలాభిషేకము చాలా బాగుందండి. ఇదిగోండి, మీకు కూడా చూపిద్దామని ఇట్లా షూట్ చేశారనమాట. మీరు కూడా చూసి నమస్కరించుకోండి. మీలో ఎంతమంది పుష్పయాగం చూసారో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇవన్నీ మాటలు నాకు ఎట్లా తెలుసు అని అంటే అక్కడ ఉన్న పంతులు గారే చెప్పారండి. ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు ఆల్రెడీ రికార్డ్ చేసుకునేవి నేను రాసుకొని మీకు చెప్తున్నాను అనమాట. అక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి పుష్పయాగం అంటే ఏంటి, స్వామివారికి ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ అక్కడ ఉన్న పంతులు గారే చెప్పారండి. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియో షూట్ చేశానండి. ఈసారి మా రామాలయంలో బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. అన్ని పూజలు బాగా చేశారన్నమాట. వీళ్ళందరూ అంటే ఈవినింగ్ మార్నింగ్ వస్తారండి. మేము అందరం కలిసి వెళ్తాము. వీళ్ళందరితో ఇట్లాగా నేను ఒక పిక్ తీసుకున్నాను అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.